మీరు అనుకునే భావన అందరూ ఒకటే అని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. కానీ ఇవాళ మిగతా మతాల వాళ్ళ ప్రచారం అట్లా కాదు, సైతాన్ అంటున్నారు, వేరే వేరే రకాలుగా పిలుస్తా హిందువుల్ని, హిందూ దేవుళ్ళని గ్రామ సభల్లో పెట్టి వాళ్ళని తిడతా ఉన్నారు వాళ్ళ. మరి అవన్నీ మీరు సమానం అన్నప్పుడు అటువైపు నుంచి లేనప్పుడు ఇది ఎలా సెక్యులర్ దేశం అవుతుంది అనేది ఒక రకమైనటువంటిది. అయితే హిందువుల మనోభావాలు, మీ మనోభావాలు దెబ్బతీయవా ఇలాంటి అంశాలు? అటువంటి అంశాలు హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసే పరిస్థితులు వచ్చినప్పుడు హిందువులందరం ఐక్యంగా కంపల్సరీ మేము పోరాడతాం. హిందూ ధర్మాన్ని పరిరక్షించినందుకు మా ప్రయత్నం మేము చేస్తాం. కానీ నేననేది ఏంటంటే మేము కించపరచాం. హిందూ ధర్మంలో ఫస్ట్ నేర్పింది ఏంటంటే ఎదుటి వ్యక్తుల్ని కించపరచొద్దని చెప్పింది. కాబట్టి వాళ్ళ ధర్మం వాళ్ళదే, వాళ్ళ మతం వాళ్ళదే, వాళ్ళు ఏం చేసుకుంటారో అదే మాకు అనవసరం. వాళ్ళని కించపరచాం. అట్లాగని వాళ్ళు గొప్పలని చెప్పం, అసలు ఆ ధర్మం లేదని చెప్పం, లేదా వాళ్ళ దేవుడు లేడని చెప్పం, లేదా వాళ్ళ దేవుడిని మేము ఎక్కడ కూడా తిట్టం, పోవడం. ఎందుకంటే మాకు సంబంధం లేదు అది. అట్లాగే మన హిందూ ధర్మానికి హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ఎవరు ప్రవర్తించినా సరే వాళ్ళ మీద డెఫినెట్ గా మేము పోరాటం చేస్తాం.